దేవుని స్వరము. ఆ స్వరములో ఏమున్నదో తెలుసా? పరిశుద్ధమైన దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి. మన దేవుడు మనము రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చేవాడు కాదు గనక, చేపలు అడిగితే పామును ఇచ్చేవాడు కాదు గనక, మేలు అడిగితే కీడు చేసేవాడు కాదు గనక, నీవు నిశ్చయముగా ఆలోచించాల్సింది ఏంటంటే, నా దేవుని స్వరము నాకు వినబడుతుందంటే దానికి నేను లోబడాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకు అదే స్వరం వినబడింది. ఇప్పుడు దాకా మీరు విన్న స్వరము యొక్క గొప్పతనం అబ్రహాము చూడకయే నమ్మాడు. ఆమేన్. మీరు ఎంతోమంది పరిశుద్ధుల యొక్క జీవితాల్ని తిరగేసి ఆదాము నుంచి యోహాను వరకు అందరిని తిరగేసి వీరు స్వరము విని రక్షింపబడ్డారు, వీరు స్వరము విని ఆశీర్వదింపబడ్డారు, వీరు స్వరము విని అభిషేకింపబడ్డారని చెప్పని మీరు విన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు స్వరము వినటానికి వేగిర పడుతున్నారు. కానీ ఏమాత్రము ఆధారము లేని సమయంలోనే అబ్రహాము దేవుని స్వరముకు లోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా.